అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. లావణ్య 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 ఏడ చూసిన లావణ్యనే ఉన్నట్టున్నారు నాయన. ఏందన్నా ఏం పద్ధతి తెగ చూస్తున్నావు పై కిందికి? ఒరే నాయన, యూట్యూబ్ లా సోషల్ మీడియాలో మొత్తం ఏడ చూసిన లావణ్య. ఏమైందన్నా? అబ్బా, ఈ అసలు మామూలు మనిషి కాదు. మొన్నదాకా ఏమని లొల్లి పెట్టింది, నా మొగుడే కావాలి, రాజ్ తరుణే నాకు కావాలి, నాకు ఎవడు అవసరం లేదని మాట్లాడిందా. ఈ రోజు ఒక్కొక్కటి మీ గురించి చరిత్ర బయటికి వస్తుందిరా నాయన. నెత్తి పట్టుకోలేకపోతున్నాం. ఒక్కొక్కడికి పంచిచ్చేస్తుందిరా నాయన. ఒక్కొక్కరు ఒక పాటు, నీకు నా గుండె కావాలా, ఓనికి గుండె ఇచ్చేసింది, ఓనికి సర్వ హక్కులు ఇచ్చేసింది. చూపిస్తాగు నేను. ఈ మేడం గురించి మనకు వచ్చిన ఆడియోలు నువ్వే చెప్పు. ఫాలో అవుతున్నావు కానీ అయితే క్లారిటీ నువ్వే. అతను నా 11 ఏళ్ల జీవితం. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. ఎవరి గురించి అన్నది? 3 ఎవరు అమ్మగుడు రాస్తారు. ఇంకోటి వినిపిస్తాను. నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది రాయి. నా గుండె నీ దగ్గర ఉంది రాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? ఇందులో పేరు రాలేదు కానీ ఈయన ఎవరు తెలుసా? గుండె ఇచ్చేసిందంట. ఆ గుండె తీసుకున్న పెద్ద మనిషి ఈ రోజు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరు? మస్తాన్ సాయి. ఇది కాదు, ఇంకొకటి వినిపిస్తావు. ఇన్ని కథలు ఉన్నాయా? ఇవేం చూసినవరా నాయన? ఇంకా రేపు ఏమొస్తాయో చూడాలి. అంటే ఇప్పుడు లైక్ నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా? ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా? నాకేమాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమైంది. ఉన్నా చింటూ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండ్ నాకు ఉండడమే ఇష్టం. అది ఏదైనా చేసి ఉండాలి అనేలాగా కొట్లాడైనా సరే. ఒక్కసారి ఏమంటాడు? నాకేమాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమైంది. ఉన్నా చింటూ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండ్ నాకు. ఇక్కడ ఏమన్నది? నాకు నీ మీద రైట్స్ ఉన్నాయా అని అడిగిన దానికి ఆమె సమాధానం ఏం చెప్పింది? ఉంటాయి చింటూ, అప్పుడులాగా ఇప్పుడులాగా ఎప్పుడు లేదు, ఎప్పుడు ఒకేలాగా నీకు రైట్స్ ఉన్నాయని ఒప్పుకుంది. నేను ఉండడమే ఇష్టం. అది ఏదైనా చేసి ఉండాలి అనేలాగా కొట్లాడైనా సరే ఉంటున్నానేమో. కొట్లాడైనా ఉంటదంట. మరే ఇప్పుడు ఆయనకేమో సర్వస్వం ఇచ్చింది, ఈయనకేమో గుండె ఇచ్చింది. కొట్లాడేట్లుంటదని నాకు అర్థం కాదు. అదే దానికే నేను కన్క్లూజన్ లో నీకు చెప్తా, అన్ని మెల్లగా అర్థం చేపిస్తా. ఆడియో మొత్తం ఉందంటే మరి ఏముందన్నాడా? ఎక్కడో ఉంది నీకంటే ఏందది? ఎక్కడో ఏముంది మరి? అది వినిపిస్తావు. నెక్స్ట్ అదే ఉంది. ఫీలింగ్ అంటే మంచం కూడా అట్లా ముద్దు. అది ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. అక్కడ ఫీలింగ్ అనే దానికి ఏం తెలుసా? ఫీలింగ్ అనే దానికి ఆమె దృష్టిలో కోడ్ మంచం కోడ్. అదే నన్ను మంచం కోడ్ ఏంది నాకు అర్థం కాదు. అప్పట్లో మంచాలు ఎరగొట్టేశారంటలే, ఇవన్నీ కథలు కూడా నడిచాయి. ఇంకా ఇది మనం నీకు వినిపించింది సగమేరా నాయన. యూట్యూబ్ లో చూస్తే ఎక్కడ చూసినా ఇదే ఉంది. ఈ రోజు చింటూ ఎవరు అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా మొత్తంలో చింటూ. మొన్నటిదాకా మస్తాన్ సాయి బయట కనిపించలే, అజ్ఞాత వ్యక్తి. ఒక్కసారి ఎప్పుడైతే బయటకు వచ్చిండో తీసుకొని జైలేసి. కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఎవరు? మన చింటానే. చింటానా ఎక్కడున్నావు అన్నా? జర చూసుకో అన్నా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నీ ఇష్టం మరి, నీకు టమాటాలే మిగులుతాయి ఇక. ఆగు. కాదన్నా, ఇప్పుడు ఈ ముగ్గురు ఆడియోలు విన్నాం మనము. ముగ్గురు ఆడియోలు విన్న తర్వాత సైలెంట్ గా బాగా నడిపించావు. వీళ్ళ గురించి మాట్లాడిద్దాను గానీ, నీకు అదే వీడియో ఛానల్లో పెట్టారు. ఆ ఛానల్లో నువ్వు కామెంట్స్ ఉంది బాబు. అదే వీడియో ఆడియోకి కామెంట్స్. ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూ. చింటూ అనే ఆ మహానుభావుడి పేరు ఉన్నిత్ రెడ్డి. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తా. భద్రంగా ఉండు ఆయన, నువ్వు మంచిగా భద్రంగానే ఉండు. బతుకు, బయటికి రాకు, ఏడిపోయినా చల్లగా ఉండు. నువ్వు ఏడున్నా చల్లగా ఉండాలి, డ్రగ్స్ కేసులో దొరికినా కూడా. వామ్మో వదిలే, ఈ కామెంట్లు చదవాలంటే మనకే సిగ్గేటట్టుంది కదా నాయన. వ్యభిచారం స్టోరీతో మాకు ఈ మధ్య పెద్ద పంచాయతీ ఏమి రాయి. వాళ్ళ పంచాయతీ జనాలు వస్తారు. ఈ లావణ్య కూడా రోజు కొట్టిస్తూ ప్లీజ్ అరెస్ట్ లావణ్య. ఎన్ని కామెంట్లు పెట్టినా గానీ లావణ్య గురించి మొత్తం నెగిటివ్ గానే ఉన్నాయి. ఒక్కటి కూడా పాజిటివ్ అంటూ లేదు. అయినా గానీ బరి తెగించి బయటకు వచ్చింది. ఒక్కొక్కరిని బయటకు తీస్తుంది. ఇంకా ఎంతమంది బయటకు వస్తారు అనేది మనం చూద్దాం. ఎక్కడ పోతాం?
హ్యాపీ దివాళీ చింటూ, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అంట. అవుతుంది ఇక ఏమో మరి చింటూ భయ ఏడుండో మోహన్ బాబు బయటకైతే నీ రావద్దు దీపావళి నాయనా. అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు దీపావళి పక్కా ఉంటది భయ, నువ్వు దీపావళి ఉంటది నీకు. నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, మీ దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది. మనకు దగ్గర జాగ్రత్త చింటూ, టమాటో పప్పు అదిరిపోద్ది, సూపర్. తర్వాత నీ టమాటాలు అవుట్ అంట. నిజంగా మామూలుగా లేవు. మామూలుగా రావట్లేదుగా కామెంట్లస్ లో. వరస్ట్ క్యారెక్టర్ ఇది. లావణ్యని అరెస్ట్ చేయకుండా ఏమి చేస్తున్నారు ఇంకా? ఏదున్నా నాకు అర్థం కావట్లే అన్న. గుండెకాయ ఒకరికి, మంచం వాళ్ళకి ఇచ్చే ఇట్లా కూడా ఉన్నారా? నాకు అర్థం కావట్లే. ఏం చేస్తాం, సమాజం అట్లా మారిపోయిందిరా. మనం ఏం చేస్తాం, ఇలా చూసి నవ్వుకోవడము, చూసి వదిలేయడము తప్ప ఇంతకు మించి ఏం చేయలేము. అంతే, ఏం జరుగుతానే చూడాలి. చింటానా నువ్వైతే భద్రమే. చింటానా నీకు దండం పెడతా, నేను ఏడున్నా చల్లగా, నీకు దీపాలు స్టార్ట్ అవుతుందంట, టమాటాలు అంటారు ఏందో మరి, జాగ్రత్తగా ఉండి చేరా మరి.